ఇప్పుడు మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకుని ఇక్కడున్న అందరికీ ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తేనే మీ పెళ్లి జరుగుతుంది. తల్లి, రాధిక నాకు అన్ని విధాలుగా నచ్చింది. మా కాపురంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకే మాటగా మా సంసారం సాగాలని దీవించు. నాకు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. అమ్మా, నా మనసుని నీ పాదాల చెంత నివేదిస్తున్నాను. నేను చేస్తుంది తప్పో ఒప్పో అనేది నీకే వదిలేస్తున్నాను. గలగల పారే గోదారిలా పరవళ్లు తొక్కుతూ సందడి చేసిన మా ప్రేమ నా పెళ్లి అనే సునామీతో కొట్టుకుపోయినట్టే. ఆ చరిత సమాప్తమైనట్టే. ఒకరి జ్ఞాపకాలు మోస్తూ మరొకరితో ప్రయాణం సాగించడం పాపమవుతుంది. ఈ క్షణం నుంచి అమర్కు సంబంధం బాగున్నారండి? బావున్నాం. పూజ అంతా బాగా జరిగిందా? మన ఆచారం ప్రకారం కాబోయే వధూవరులిద్దరినీ అమ్మవారి సన్నిధిలో నిద్ర చేయించి తీసుకొస్తున్నాం. మీరంతా ఎలా ఉన్నారు? ఊరందరికీ మీ కుటుంబం అండగా ఉండి మా అందరి బాగోగులు చూస్తున్నప్పుడు మాకింకేమీ లోటు ఉంటుందండి? అందరం బాగున్నామమ్మా. అన్నయ్య గారు, ఈ ఇల్లు తరతరాలుగా వస్తున్న మా వారసత్వ సంపదండి. మా మామయ్య గారు ఈ ఇంటిని 10 గోడలు 8 గదులు ఆస్తి అనుకోలేదు. ఎన్నో తీపి గుర్తులు పెనవేసుకున్న జ్ఞాపకాల పొదరిల్లిది. అందుకే
మా మావయ్య గారి ఒక్కగాను ఒక్క కొడుకుని పెళ్లి కూడా ఈ ఇంట్లోనే చాలా సంప్రదాయబద్ధంగా చేసి నన్ను కోడలుగా ఆహ్వానించారు. మా కైలాష్ పుట్టింది కూడా ఈ ఇంట్లోనే. ఎన్నెన్నో మధురానుభూతులు మాకు ఈ ఇంటితో ఉన్నాయండి. అందుకే రాధిక కైలాష్ల పెళ్లి కూడా ఆచారం ప్రకారం ఇక్కడే చెయ్యాలని భావించాం. మా అక్క మంచి కుటుంబంలోకి కోడలుగా వెళ్తుందని మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ చాలా గొప్పింటికి బాధ్యత తీసుకునే కోడలవుతుందని చాలా గర్వంగా ఉంది అత్తయ్య. నువ్వు చాలా లక్కీ అక్క. శకుంతలమ్మ, మీ వల్ల పల్లెటూరి వాతావరణంలో స్వచ్ఛమైన మనుషుల మధ్య సంప్రదాయంగా నా కూతురు పెళ్లి జరుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పదండన్నయ్య. అమ్మ రాధిక, మొదటిసారిగా మా ఇంట్లో అడుగు పెడుతున్నావు. హారతి తీసుకుని లోపలికి వెళ్తే ఏ దోషమూ ఉండదు. పదమ్మా. అన్నయ్య గారు రండి. అయ్యో, కాల్తుందమ్మా, వదులు. అయ్యో కాలుతుంది. రాధిక, రాధిక, రాధిక. రాధిక గారు, రాధిక, రాధిక. నా మాట వినండి. చేయి కాలుతుంది రాధిక గారు. అమ్మా. కింద పడేయండి ప్లీజ్. పడేయమ్మా, చేయి కాలుతుందమ్మా. రాధిక గారు, ఏం చేస్తున్నారు? నా మాట వినమ్మా, తీసేయ్. ఏం కాదు నాన్న. నాన్న. అన్నయ్య గారు, హారతంటే నిప్పు కాదండి, చెయ్యి కాలుతుందని కింద పరేయటానికి. హారతంటే ఆచారాన్ని కాపాడే ధర్మం లాంటిది. ఆ ధర్మం ఎప్పుడూ కింద పడకూడదు. అమ్మ రాధిక, అత్తారింట్లో అడుగు పెడుతున్నప్పుడే అశుభం జరగకుండా ఆపాం. భవిష్యత్తులో ఈ ఇంటి పరువుని గౌరవాన్ని నిలబెడతావనే నమ్మకం నాకుందమ్మా. పుడికా లోపలి పెట్టి నువ్వు కైలాష్ లోపలికి రండి. లోపలికి రండి. అన్నయ్య, వదిన రండి. అమ్మా,
నాకేం కాలేదమ్మా. నాన్న, నాకేం కాలేదు నాన్న, మీరు బాధపడకండి. బాగా కాలింది కదమ్మా. ఒక మంచి పని జరిగినప్పుడు దానివల్ల కలిగిన నొప్పి పెద్దగా తెలియదు నాన్న. నాన్న, మీరు బాధపడకండి. రాధిక, కూర్చోమ్మా. చెయ్యిలా ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఏంటమ్మా ఇది అలా చూస్తున్నావు? ఇది నా బాధ్యతమ్మా. నా కూతుర్ని అమ్మలా ఆదరించే అత్తగారు కావాలి అనుకున్నాను. కానీ అమ్మనే ప్రసాదించాడా దేవుడు. అంత పెద్ద మాటలు ఎందుకన్నయ్య గారు? నా కోడలు అనుకున్న క్షణం నుండి రాధిక కూడా మా ఇంటి బిడ్డే కదా. గుమాస్తా గారు, తీసుకురండి. అలాగేనమ్మా. అత్తయ్య, నగలు ఎంత బాగున్నాయో. ప్రియా, ఇవి ముట్టుకోకూడదు. ఇవి నగలు కావు ప్రియా. మా ఇంటి ఆచారం ప్రకారం కోడలికి బాధ్యతలు అప్పగించే సాంప్రదాయపు ఆభరణాలు. బంగారం ఒంటికి వన్నె తెచ్చినట్టే మా వంశం కోడలు మెట్టినింటికి వన్నె తేవాలని దీనర్థం. ఇవి ఈ ఇంటి కోడల అధికారం. దీన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు, పెట్టుకోకూడదు. సారీ అత్తయ్య,
తెలియక పట్టుకున్నాను. మన్నించండి అమ్మా. మీ పద్ధతులు తెలియక తనేదో చిన్నపిల్ల తొందరపడింది. అమ్మ రాధిక, మా అత్తగారు నాకప్పగించిన కుటుంబ ప్రతిష్టను నేను నీకప్పగిస్తున్నాను. కాపాడే బాధ్యత నీదే. రాధిక, నీకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించాను అంటే నా కోడలిగా నేను ఎంచుకోవడానికి నేను ఎంతో ఆలోచించుకోవాలి. మీరంతా అనుకుంటున్నట్టు పెళ్లిళ్ల పేర ఇచ్చిన ఫోటో చూసి ఈ సంబంధం కలుపుకోవడానికి మేం రాలేదు. అంతకు ముందే ఓ గుళ్ళో నిన్ను చూశాను. అమ్మా, గుడంటే పవిత్రమైన స్థలం. ఇలాంటి చోట్లకు వచ్చేటప్పుడు సాంప్రదాయమైన బట్టలు వేసుకొస్తే బాగుంటుంది. నాన్సెన్స్. మోడర్న్ డ్రెస్ వేసుకొస్తే దేవుడి కోరికలు నెరవేర్చడా? కోరిన వరాలు ఇవ్వడా? నా డ్రెస్ నాకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా. ఇది ఫ్యాషన్. పాతకాలం సలహాలు చెప్పడం మానేయండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మన ఇష్టం ఎదుటి వారికి కష్టం కలిగించేలా ఉండకూడదు. దైవ పవిత్రత దెబ్బతినేలా అస్సలుండకూడదు. మనకున్న కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ బయటే వదిలేసి ప్రశాంతత కోసం గుడిలోకి అడుగు పెడతాం. చీరైనా లంగా ఓణి అయినా మన సాంప్రదాయాన్ని, ఆడపిల్ల పరువుని కాపాడే ఏ బట్టలైనా ఏ జనరేషన్ కైనా లేటెస్ట్ ఫ్యాషన్. చూడు, ఆడపిల్ల అంటే అందాల బొమ్మ కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే ఒక అమ్మ. ఆ 10 ఆచారాలు పాటిస్తే పుట్టింటి మర్యాద, మెట్టినింటి గౌరవం నిలబడతాయి. ఆడపిల్ల తల వంచుకోవాల్సిన పని లేదు. కాని పెళ్లి కాక ముందు అమ్మా నాన్నలకి, పెళ్లయ్యాక అత్తమామలకు, కట్టుకున్న భర్తకి తలవంపులు తెచ్చేలా ఉండకూడదు. అందరూ చేతులెత్తి మొక్కాల్సిన ఆడది, సాటి ఆడది కూడా సిగ్గుతో తలదించుకునే బట్టలు వేసుకుని గుడికి రాకూడదు. ఏంటి పెద్ద క్లాస్ పిక్తున్నావు? ఇది నా పర్సనల్. ఏంటి ఆచారాలు, శాస్త్రాలు? పెళ్ళయ్యాక కూడా నేను ఇలాగే ఉంటాను. వాళ్లకు నచ్చకపోతే విడాకులు ఇచ్చేస్తా. షట్ అప్. పెళ్ళంటే లగ్న పత్రిక మీద రాసుకునే పేర్లు అనుకున్నావా? 2 కుటుంబాల మధ్య పెనవేసుకున్న సంబంధం. 2 మనుషులు జన్మంతా ఒకే మనసుగా మెలగాల్సిన భార్యాభర్తల బంధం, వంశ ప్రతిష్టలను కాపాడవలసిన గొప్ప అనుబంధం.